నానయ్య నీళ్ళేసి నానయ్యరా. ఎన్ని పోయాలి? ఎన్ని పోయాలంటే నీకు మీరు వాడుకునే బట్టి చెమ్మో అర చెమ్మో పోసుకోండి. ఎంత చారు కావాలో మీకు ఎంత చారు కావాలో అంత వాడుకోండిరా. ఏది బెల్లం? పులుపు తగ్గేంత వరకు. పులుపు తగ్గేంత వరకు చూపి. అదే నాకు పెద్ద గాడలు మొక్క. దాంట్లోన కొంచెం ఇంక తగ్గించేయి చూపి గడ్డ. ఒమ్మో అంతొద్దు, కొంచెం వెయ్యి. అంటే మనం 2 సార్లు కొరుక్కున్నంత సరిపోద్ది. హలో, ఫస్ట్ కొంచెం పగలగొట్టేయి రమేష్. కొంచెం ఒక ముక్క బెల్లం, చింతపండు అంత సైజులో బెల్లం కూడా కొట్టేయి. కొట్టేసిన తర్వాత పుల్లగా ఉంటే ఇంకొంచెం వెయ్యి, లేదు అంటే చాలు. సరిపోదు, ఇంకొంచెం వెయ్యి. ఇప్పుడు అదేసి కలిపిన తర్వాత రుచి చూడు, పుల్లగా ఉందా తియ్యగా ఉందా. ఉప్పు కొంచెం ఉప్పు కొంచెం కారమే చూడు, లేకపోతే రుచి తెలియదు. చాలు. ఇప్పుడు ఫస్ట్ ఆ పులుసులో వేసి చూడు, రుచి చూడు. పులుపు, ఉప్పు, కారము అన్ని కూడా వేసి బాగా పుల్లగా ఉంటే ఇంకొంచెం బెల్లం వేయి, అంతే. అందుకే మరి సరిపోద్దులే. అంతనా ఉప్పు కొంచెం వెయ్యి. చింతపండు పక్కన పిసుకో, పిట్టి బారేస్తావు కదా. చింతపండు పక్కన పిసుకురా. కలిపెత్తి చింతపండు పిట్టి తీసేయాలి కదా. సరే, కొంచెం వేసుకో కారం ఒక్క రాము. ఎన్ని మిరపకాయలు ఉన్నాయా? ఒక్క మిరపకాయ అంతొద్దు, తగ్గి. చాలు. పసుపు ఒక్క రామయ్య. చాలు, ఇంకేగాకు, చాలు. కారిపోతుంది. ఒక్కరం పసుపు వేయి. తగ్గి. వేయి. ఉప్పు మెత్తగా పిసికి పిట్టి తీసేసి ఒక ఎండుమిరకాయ వేసి అన్ని వేసి తాలింపు పెట్టి మరి ఉల్లిపాయలు కోసి. ఉల్లిపాయలు చిన్న ఉల్లిపాయలు వద్దు, ఒట్టి ఉల్లిపాయలు కోసి 2 కోసేసి అవి మాడనిచ్చి తాలింపు గింజలు కరివేపాకు అన్ని మాడనిచ్చి చారు పోసి ఇంక దించేసి చూడు. ఉప్పు పప్పు సాలపోతే కొంచెం వేసుకోండి, లేకపోతే లేదు. కలిపినాక చూడు, నోట్లో తీయంగా ఉండేది, పుల్లంగా ఉండేది. నేను ఎట్లా పెడుతున్నా. చేసుకోలేదు.